హాయ్ హలో అందరూ బాగున్నారా? నా పేరు పవిత్ర. మీరు చూస్తుంది పవిత్ర రవికుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వస్తే కనుక షాపింగ్లో తీసుకున్న శారీకి ఫాల్స్ బ్లౌజు సెట్ చేసుకోవడానికి ఫాల్స్ తీసేసుకున్నాను. పెద్ద ఫాల్స్ తీసుకున్నా, దానికి పెద్ద అంచు ఉంది కాబట్టి స్టార్ట్ చేసేసిన ఫాల్స్ వేయడం. దానికి ఫాల్స్ వేసేదానికన్నా ఒక చిన్న టిప్ చెప్తాను, ఎవరైనా చూసేవాళ్ళు తెలుసుకోండి. ఇప్పుడు పెద్ద పెద్ద అంచులు వస్తున్నాయి కదా, నేను వేస్తున్నట్టు కింద వైపు మాత్రమే నేను జిగ్జాగ్ మిషన్తో కుట్టు వేసుకుంటాను. కింద వైపు మాత్రమే జిగ్జాగ్ మిషన్ కుట్టు వేసుకొని టోటల్గా పైన వైపు చేతి కుట్టు వేసుకుంటాను. ఎందుకంటే పెద్ద బార్డర్లో మధ్యలో గీతలాగా కనిపించకుండా నీట్గా ఉంటుంది. పైవైపు హెమ్మింగ్ చేసిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే ఇప్పుడు హెమ్మింగ్ ఇంకా వేయలేదు, వేస్తూ ఉన్నా. ఇప్పుడు అది వేస్తానే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నా, చూడండి. అది వేసినాక కూడా అది కూడా పెడతాను నేను. అట్లా మొత్తానికైతే శారీ ఫాల్స్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ క్లిప్లో చూడండి, ఈ కుచ్చులు వేసా. ఇది వేసేది కూడా మీకు చూపిస్తాను నేను. తర్వాత మార్నింగ్ జొన్న రొట్టె చేస్తూ ఉండింటే మా అత్త, జొన్న రొట్టె కొంచెం టఫ్గా ఉంది అనుకునే వాళ్ళకు కొంచెం ఈజీ మెథడ్లో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. ఒకసారి చూడండి. వేడి నీళ్ళు పోసుకొని పిండి కలపాలి, పొడి పొడిగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కింద బండ నీట్గా తుడుచుకొని సపరేట్గా ఎవరికాడైనా బండ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు, మాకేం అవసరం లేదు. ఇక్కడే ఒక బండ ఉంటుంది. దీంట్లో బాగా నీళ్లు వేసి కలపాలి. ఇట్లా బాగా పిసకాలి. ఇట్లా పిసకాల బాగా. ఎంత బాగా పిసికితే అంత బాగా పెట్టేస్తుంది. ఇలా వేసి కింద పిండి వేసి ముద్ద పెట్టాలి. పిండి ముద్ద ఇంతవరకు దాదాపు అందరికి వస్తుంది. సోటేమైనా ఇలా కొట్టే కాడే బాగా కాన్సన్ట్రేషన్గా చేయండి. నాకైతే ఇప్పటి వరకు రాలేదు. తిప్పుతా ఇలా కొట్టాలి. నడమధ్యలో కొట్టకూడదు. నడమధ్యలో కొడితే పలచకైపు రొట్టె విరిగిపోతుంది. మధ్యలో అంట కొట్టద్దు, చుట్టూ కొట్టుకోవాలి. ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ కొడుతున్నావు అత్తను. తిప్పుకుంటూ కొట్టాలి. కింద పిండి వేసి చూడండి ఎంత పెద్దది కొట్టిందో. ఎంతసేపు చుట్టూ మాత్రమే కొట్టాలి, నన్ను మధ్యన కొట్టకూడదు. పలసగా అయిపోతుంది, ఏంటి రాదు పైకి. పెన్నం పెట్టేసుకునింది, రొట్టె పెన్నం వేసేస్తా. తీసేది చూడండి. ఇంకా తీసేసుకోండి. ఇలా తీసి ఇలా వేయాలి. చూసినారా? చూసినాం కానీ నువ్వు వేసినంత ఈజీగా మాకు రాదు లేత. నువ్వు నీట్గా వేసావు కదా, నువ్వు చేస్తుంటే ఈజీగానే ఉంది. దీనిపైన నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లి ఇట్లా రుద్దాలి. ఒక 2 నిమిషాలు ఆగినాకనా ఫస్ట్ వెయ్యంగానే నీళ్ళు వేసి కొంచెం నీళ్లు నిలబద్ద నిలబడకూడదు, ఊరికే తడి చేయాలి. తడి. ఎందుకంటే కింద ఒట్టి పిండి వేస్తాం కాబట్టి అది నీళ్ళలో తడిసిపోవాలి.
పిండి మాత్రం బాగా పిసకాలి. ఇలా అని తిప్పేస్తాను నేను, సలాడ్తో తిప్పేస్తాను అంతే. మా అత్త చేసేది చూసి చాలా ఈజీ అనుకున్నారు. నేను ఎంత ప్రయత్నించినా అసలు రాలే ఇప్పటి వరకు. ట్రై చేయండి, కొంచెం కొంచెం చేస్తూ ఉంటే వస్తుంది. చిన్నవి ట్రై చేయండి, అంతలే అది కాలుతుంది చూడు. అంటే నాకు ట్రై చేసేదానికి అవకాశం రాలేదు, ఎందుకంటే మా అత్త చేసి పెడుతుంది. మాకు చేసి పెట్టలేని వాళ్ళు ఉన్నప్పుడు ట్రై చేయడం తప్పదు కదా, చేసుకోండి మరి. మాకైతే మా అత్తమ్మ చేసి పెట్టుద్ది. బాగా ఎర్రగా కాలింది చూడండి, ఇంకా బ్యాక్ సైడ్ కాలుతా ఉంది. ఎంతసేపు అత్త? 2 నిమిషాలు. పెద్ద మంట పెట్టుకుంటే 2 నిమిషాలు. చూడండి ఎంత బాగా పొంగుతుందో, పూరి పూరి వస్తుంది చూడండి. తీసేయాలన్నత్త. 3 రొట్టెలు రెడీ. నాకొకటి, మా వారికొకటి, మా అత్తమ్మకొకటి. కర్రీ రెడీ. చిక్కుడుగాయ, ఉల్లగడ్డ, టమోటా, ఎర్రగడ్డ. ఇంతింత రొట్టెలు మీకు చేయనీకి వస్తుంది అంటే కనుక కామెంట్ చేయండి. బ్లౌజ్ రెడీ అయిపోయింది మొన్న తీసుకున్న చీరకు. చూడండి, ఇంట్లో ఉంటే ఫాస్ట్గా కుట్టుకోవచ్చు. కుట్టి కూడా 1 డే అయిపోతుంది. నాకు వీడియో అప్లోడ్ చేసేదానికి కుదరలేదంటే ఇంకొంచెం చిన్న రెసిపీ ఏదైనా యాడ్ చేద్దామని చెప్పి రేట్ చేశాను. దాంట్లో చిన్న రెసిపీ యాడ్ చేశాను, అందరికి యూజ్ అయ్యేదే. చూడండి బ్లౌజ్ ఎలా కుట్టుకున్నానో చూపిస్తాను చూడండి. బాహుబలి హ్యాండ్స్తో చిన్న బుట్ట, ఎందుకంటే మనం కొంచెం సన్నంగా ఏమి ఉండం కాబట్టి లావుగా రాకుండా కొంచెం బుట్ట. చాలా పెద్ద అంచు వచ్చింది కానీ చాలా నాకు ఆడికే. అంతకుమించి నేను వెయ్యను, కావాలంటే అంతవరకు కూడా పెట్టుకోవచ్చు. అంత అంచు మొత్తం అంచైనా పెట్టుకోవచ్చు. ఇంకా వెనక బొందలు వేసుకోవాలి. సన్న పైపింగ్ యాడ్ చేసా, సేమ్ కలర్. సో బ్లౌజ్ రెడీ. కాబట్టి ఇంకోటి చెప్పాలనుకునేది ఏంటంటే, కొంచెం మిషన్ వస్తుంది, మామూలుగా బ్లౌజులు కుట్టుకుంటున్నాను అనుకున్నప్పుడు బాహుబలి హ్యాండ్స్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొంచెం అర్థం కాలేదు, కొంచెం టఫ్గా ఉంది అనుకుంటే కనుక ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలంటే చాలా ఈజీగా బాహుబలి హ్యాండ్స్ ఎట్లా కుట్టుకోవాలనో నేను చూపిస్తాను. కొంచెం మిషన్ నేర్చుకొని, అరే బాహుబలి హ్యాండ్స్ కొంచెం టఫ్గా ఉంది, ఈజీ మెథడ్లో ఎవరైనా చెప్తే బాగుండు అనుకుంటే కనుక నేను చేసే వీడియోస్ చూసేవాళ్ళు అడగండి, నేను చూపిస్తాయి. చాలా అంటే చాలా ఈజీగా. సరే మరి